వెల్కమ్ టు BCM10 న్యూస్. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ITDA గవర్నింగ్ బాడీ సమావేశానికి ముగ్గురు మంత్రులు భద్రాచలం ITDAలో పాలకమండలి సమావేశానికి హాజరయ్యారు. అందులో భాగంగా మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వలస ఆదివాసీలు గత 40-50 సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు సుమారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25,000 మంది సుమారు 100 గ్రామాల పైన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మన ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం కోసం వచ్చాం. కనీసం ఆ రిప్రజెంటేషన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అదే కాకుండా గత ప్రభుత్వం మరి అటు హక్కుల గుర్తింపు చట్టం ప్రకారంగా మరి పోడుములకు పట్టాలు ఇస్తాననే ఆరుబాటంగా కొన్ని పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు మరి ఉన్నటువంటి నూతన ప్రభుత్వం మరి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అటు హక్కుల గుర్తింపు చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు ఇవ్వాలని మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాదు మరి 2020 సంవత్సరంలో మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి దుర్మార్గంగా మరి సుప్రీంకోర్టు మరి జీవో నెంబర్ 3ని అర్ధాంతరంగా మరి లాక్డౌన్ కాలంలో మరి దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే మరి జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేసి మరి నూతన కాంగ్రెస్ గవర్నమెంటు మరి గవర్నరు ఆమోదంతో ఇక్కడ మరి జీవో నెంబర్ 3ని యథావిధంగా కొనసాగించాలి. స్థానిక ఆదివాసులకే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏజెన్సీ మెగా డిఎస్సి తీశారు. ఇది ఏజెన్సీ ప్రాంతం. మరి ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియా, ఇక్కడ ఏజెన్సీ డిఎస్సి కూడా ఇప్పటి వరకు ఏజెన్సీ డిఎస్సి ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. ఈ నూతన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఈ ఏజెన్సీ డిఎస్సి ప్రకటించి అసలైన ఆదివాసీలకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు ఈరోజు ఆదివాసీల మీద అనేక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా అనేక మరి దుమ్మగూడెం మండలంలో చూస్తే ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మరి అనేక సార్లు మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసాం. స్థానికంగా ఇక్కడ డబల్ బెడ్రూమ్లు మరి పాలకేంద్రంలో డబల్ బెడ్రూమ్లు అక్కడ ఆదివాసులు నివసిస్తున్నారు. మరి దానికోసం ఆదివాసీలకి డబల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలి. మరి చర్ల మండలంలో వద్దిపేట చెక్ డ్యామ్ కోసం వెంటనే నిధులు విడుదల చేయాలి. అదేవిధంగా ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి అక్కడ కొత్తపేట గ్రామానికి సంబంధించినటువంటి 91 మంది ఆదివాసులకి సర్వే అయింది. అటు హక్కుల చట్టం ప్రకారంగా వాళ్ళకి 91 మంది మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా మరి అటు హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాల్సి ఉండే ఇంకా ఇంతవరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ ఇవ్వాలి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.